అల్లు రామలింగయ్య గారి సతీమణి, అంటే అల్లు అరవింద్ గారి తల్లి గారు, అల్లు అర్జున్ వాళ్ళ నానమ్మ గారు నిన్న చనిపోయారు. కొందరు ప్రముఖులు ఆమె మరణం మీద విచారం వ్యక్తం చేసుకుంటూ నివాళి అర్పించారు. అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే వీళ్ళకు అల్లు అర్జున్ ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్గా రిప్లైలు ఇచ్చారు. వాళ్ళు నివాళి వ్యక్తపరిచినందుకు రిప్లైలు ఇచ్చుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్కు రిప్లైగా అల్లు అర్జున్, మీ కైండ్ వర్డ్స్కు చాలా థ్యాంక్స్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తాను రిప్లై ఇచ్చారు జగన్ గారు అంటూ. అని ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, వెంకయ్య నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అంటే ఈ డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధ్యక్షుడు వాళ్ళ బంధువు కదా, ఆయనకు, లోకేష్ గారికి, అందరికీ కూడా రిప్లై ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన రిప్లైయే జనసేన కార్యకర్తలకు, దాని అధ్యక్షుడి ఫ్యాన్స్కి ఎందుకో మంట కొట్టించింది. జగన్మోహన్ రెడ్డి గారిని అంత జగన్ గారు అని చెప్పి అందులో అంటే మొత్తం మీద ఏదో అల్లు అర్జున్ పెట్టిన ట్వీట్లో ఒక జగన్ గారి మీద పెట్టి రిప్లై ఇచ్చిన దానికి మాత్రమే ఎఫెక్షన్ కనిపించిందట వాళ్ళకు. అంటే మామూలు క్యాజువల్గానే ఉంది ట్వీట్. అండ్ అది కాదు ప్రాబ్లం వీళ్ళకి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు రాజకీయంగా అదేదో ఒక చాలా దారుణంగా చూస్తారు, తీవ్రంగా ద్వేషిస్తారు. కాబట్టి వీళ్ళకి సంబంధించిన రాజకీయ పరంగానే కాదు, వీళ్ళకి సంబంధించిన సినిమా వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించాలి. వీళ్ళ విధానం ఏందో అర్థం కాదు. అంతేలే, ఆ పార్టీ అధ్యక్షుడు, జనసేన అధ్యక్షుడు అటు సినిమాలను ఇటు రాజకీయాన్ని మొత్తం కలగూర కంప చేసేసి ఇప్పటికే మెగా కంపౌండ్ సినిమా ఈ హీరోలు అనబడే వాళ్ళు ఏవైతే ఉంటాయో ఈ సినిమాలన్నీ కూడా దేనికి చెల్లుబాటు కాకుండా పోయాయి. ఇప్పుడు మిగిలిన అందరూ కూడా అందరి సినిమాలు, అన్ని సినిమా కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించుకుంటూ పోవాలి. సో అది మాలాగే సంకనాకి పోవాలనేది వీళ్ళ విధానమేమో మనకు తెలియదు. కానీ మిగతా వాళ్ళకి రిప్లై ఇచ్చారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన రిప్లైలోనే రాత్రి నుంచి సోషల్ మీడియాలో బొక్క పెట్టి అల్లు అర్జున్ తిడుతూ ఉన్నారు. ఏదేదో బుద్ధులు తిడుతూ ఉన్నారు నెట్టింటే చాలా పెద్ద ఎత్తున. వీళ్ళ అభిమానులు పెద్ద ఎత్తున అంటే ఉన్నవాళ్ళే. అరే ఈ స్థాయిలో ద్వేషం ఏంటో నిజంగా అర్థం కాదబ్బా.